హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం నా స్టైల్లో సాంబార్ చేద్దాం. చూడండి ఎలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, పప్పు ఫస్ట్ ఉడకబెట్టుకున్నాను. అందులోనే కారం, తగినంత ఉప్పు, పసుపు వేసి చింతపండు పోసి మరిగించాలండి. ఆ తర్వాత ఫస్ట్ పోపు వేసుకుంటానండి. ఇందులో కరివేపాకు వేసాను. కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలను జీలకర్ర దంచి వేసాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. పోపు వేసాను. పోపులోనే ఈ కూరగాయలన్నీ వేసి ఉడికించుకోవాలండి. కాసేపు వేగిన తర్వాత అందులో వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసాను, పచ్చిమిర్చి, బెండకాయ, కొంచెం మెంతాకు వేసాను, వంకాయ వేసాను, ములక్కాయ వేసాను. నాకు ఇంట్లో అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ వేసాను. టమాటా కూడా వేసాను ఒకటి. అల్లం కొంచెం, పసుపు, కొంచెం సాల్ట్ మంచిగా మగ్గడానికి. తర్వాత కాసేపు మగ్గిన తర్వాత ఈ పోపు తీసి అందులో పప్పులో వేసుకోవాలండి. మరిగిన తర్వాత కొద్దిసేపు మరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.